జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాబోయే రోజుల్లో దేశంలోనే మరింత పెద్ద నగరంగా మారబోతుంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నది మొత్తం నగరమే అని తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. అయితే ఈ మహానగరం బృహత్ నగరంగా మారేటువంటి క్రమంలో ఎన్నికల వంటి ప్రజాస్వామ్య ప్రక్రియను విస్మరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్‌కి, హైదరాబాద్ ప్రజానీకానికి కలిగే ప్రయోజనం ఏంటి? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ తెలంగాణ నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. జీహెచ్ఎంసీ విస్తరణ, ఎన్నికల వాయిదా ఆల్రెడీ లోకల్ బాడీస్‌కి సంబంధించి షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్స్ స్వీకరణ కూడా మొదలైపోయింది. కానీ లోకల్ బాడీస్ ఫస్ట్ గ్రామాల స్థాయిలో అయిపోతే నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్స్, స్థానిక ఎన్నికలకి ఇట్లా రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హైదరాబాద్ విస్తరణ జీహెచ్ఎంసీని మహా కార్పొరేషన్‌గా మలిచేటువంటి క్రమం మొదలుపెట్టిన తర్వాత హైదరాబాద్‌లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి ఒక సందేహం వస్తుంది. మీ అంచనా ఏంటి? సార్ ఎన్నికలు జరుగుతాయా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌కి వెన్నెతో పెట్టిన విద్య సార్. ఎన్నికలు జరగకుండా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే వాళ్ళే రిలీజ్ చేస్తారు, వాళ్ళే కేసు ఏపిస్తారు. ఇది చేసేవాళ్ళు వాళ్ళకి వెన్నెతో పెట్టిన విద్య. ఎలక్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో మనకు నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 4 ఎలక్షన్ జరిగినాయి. ఫిబ్రవరిలో ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ ఫిబ్రవరికి బిఫోర్ ఇదంతా ప్రాసెస్ జరగాలి. ఫిబ్రవరిలో ఎలక్షన్ జరగాలి. కానీ 2027 కూడా జరుగుతాయా అంటే ఆశ్చర్యమే సార్ చెప్పాలి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ చూడండి సార్, దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా సర్పంచులు లేకుండా నడిపించారు. ఇందుకు మంత్రివర్గ విస్తరణ 2 సంవత్సరాలు జరిగింది. రేవంత్ రెడ్డి దగ్గర ఒక ముడి చుట్టూ మంత్రులు మంత్రి పెట్టుకున్నాడు. వాటినే విస్తరించలేకపోతున్నాడు. ఇంకా వీటిని ఏం చేస్తాడు సార్? ఎందుకంటే హోంశాఖ మంత్రి ఎవరంటే తెలియదు, విద్యాశాఖ మంత్రి అంటే తెలియదు. సో ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చేస్తాడు, ఆయన ఎలక్షన్స్ వెళ్తాడు అంటే భయం సార్. ఎందుకంటే దాంతో తోడుగా ఆయన మీద చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద యాంటీగా ఉన్నారు సార్. ఓకే. సో నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే వాళ్ళే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి తొందరలో వెళ్ళరు అనేసి. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మరి భారీ మెజారిటీ కదా, ఈ మధ్య కాలంలో ఆ మెజారిటీ ఎవరికి రాలేదు, గెలిచారు కదా. ఆ జోష్లో ఉన్నారు కాబట్టి స్థానిక ఎన్నికలకి అనౌన్స్ చేశారు. బహుశా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తారని అనుకున్నారు. కానీ జిహెచ్ఎంసీ అనే విస్తరణ రూపాన్ని తీసుకురావడంతో పీటముడి పడింది అనేటువంటి అభిప్రాయం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ధీమాగా ఉందనుకోవడానికి ఆస్కారం లేదంటారా? ధీమాగా ఏం లేదు సార్. ఒక్క నియోజకవర్గంలో 40-50 మంది ఎమ్మెల్యేలు, 10 నుంచి 15 మంది మంత్రులు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరు వచ్చి నియోజకవర్గంలో కూర్చుంటే గెలవకపోతే ఏం చేస్తారు సార్? డబ్బు విచ్చలవిడిగా పంచారు, ఓటుకు 20,000 అని చెప్పి. సో ఈజ్ బై ఎలక్షన్ ఇస్ డిఫరెంట్ సినారియో సార్. కాకపోతే ఇక్కడ జిహెచ్ఎంసీలో అయితే యాంటీ కాంగ్రెస్ అయితే పబ్లిక్ ఉన్నారు. బీఆర్ఎస్ కూడా యాంటీ ఉన్నారు సార్. కాంగ్రెస్ని బీఆర్ఎస్ని నమ్మే ప్రసక్తిలో ఎవరు లేరు సార్. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి సార్.